తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూద్దాం. ఒకటే విషయం అధ్యక్ష, వారు కూడా బట్టిగా మాట్లాడతారని నేను అనుకోను. వారికి కూడా ఎవరో సమాచారం ఇచ్చి ఉంటారు, కాకపోతే దురదృష్టం వారికి తప్పుడు సమాచారం ఇచ్చారు. అది బాధ. అధ్యక్ష, మేము 12,000 కోట్ల రూపాయలు 2 డిస్కంలకు ఉన్నటువంటి లోన్ను, ఆ స్కీమే అట్లాంటిది, కేంద్ర ప్రభుత్వం పెట్టింది అట్లా తీసుకున్నాము. తద్వారా డిస్కంలకు వచ్చిన వెసులుబాటు ఏంటంటే ప్రయాణం 8,220 చిల్లర కోట్లు ఇంట్రెస్ట్ పే చేసే భారం వాళ్ళకి తగ్గింది. 890 కోట్లు ఇంట్రెస్ట్ వాళ్ళు ఏదైతే పే చేయాలో యాజ్ అగైన్స్ ది లోన్స్, ఆ భారం తగ్గింది. అందువల్ల మమ్మల్ని అడిగింది వాళ్ళు, మీరు ఈసారి పెంచాలి ఈఆర్సీ అంటే నేను అందుకే ఒప్పుకోలేదు అధ్యక్ష. మీకు ఈ భారం తగ్గించినాము, మీ లోన్లన్నీ తీసుకున్నాము, ప్రజల మీద ఇంకా భారం వేయడానికి కుదరదు, మీరు మేనేజ్ చేయండి అని చెప్పినాం. ఎక్స్పాన్షన్ మీకు ఇచ్చిన సమాచారం ఏదై ఉంటుందంటే, ఒకటి నిమిషం సార్, ఒకటి నిమిషం, మీకు నా ఉన్న సమాచారం తమకు చెప్పాలని చెప్తున్నాను, నా వేరే ఉద్దేశం లేదు. అది సెట్ ఆఫ్ అయింది. మీకు తమరికి ఇచ్చింది బహుశా సమాచారం ఏదై ఉంటుందంటే, రేపు అధ్యక్ష ఇంకా కొంత క్లీన్ కూడా మెయింటైన్ చేస్తాం అధ్యక్ష, మునుపట్లాగా పెడతలేం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కావచ్చు, దానికి అవసరమయ్యేటువంటి లైన్స్ కానీ, సబ్స్టేషన్స్ కానీ, 220 kV సబ్స్టేషన్స్ కానీ, అదంతా కూడా 100% ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి పేమెంట్ చేపిస్తున్నాం అధ్యక్ష. వాళ్ళ మీద అక్యులేట్ కావద్దని చెప్పి ఆ కేర్ కూడా తీసుకుంటున్నాం. ఇంకా పటిష్టమైన పద్ధతిలో హైదరాబాద్కు ఎట్లయితే ముంబై నెవర్ స్లీప్స్ అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారో, అంటే హైదరాబాద్ సిటీలో రెప్పపాటు కూడా జీవితంలోనే కరెంటు పోదనే పరిస్థితి అంటే ఐలాండ్ పవర్ సప్లై చేసే స్కీమ్ ఉంది. వీటన్నిటి చేయడానికి, ఇంకా పటిష్టపరచడానికి, కొత్త ప్రపోర్షనల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి అవసరమైనటువంటి ప్లాన్ గురించి వారికి చెప్పిన అధ్యక్ష జానారెడ్డి గారికి. అది కరెక్టే, దానికి అవసరం ఉంటుంది డబ్బులు, కానీ ముందుకయ్యే ఖర్చు అప్పు ఇప్పుడు సెట్ ఆఫ్ అయిపోయింది. మొత్తం సభానుమతితోటి, తద్వారా లీడర్ ఆఫ్ ది హౌస్ అనుమతితోటి, అధ్యక్ష డిబేట్ చేయాలని కాదు నా ఉద్దేశం, సవాలుకు జవాబు అందాలని కాదు. వారికి వచ్చిన సమాచారం, నాకు వచ్చిన సమాచారం తిరిగి వారు కానీ మేము కానీ సరి చేసుకుంటే ప్రభుత్వానికి కానీ మాకు కానీ బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం. అందుకని అనుమతి ఇవ్వండి. 2 మాటలు వారు చెప్పిన దాంట్లో నేను క్లారిఫై చేస్తున్నాను. డిస్కామ్స్కు 12,000 కోట్లు ఉన్నది, 75% మనం అప్పు వాల్చుకున్నది వాస్తవం. దానికి దీనికి సంబంధం లేదు. అది 9,000 కోట్లు మీరు కట్టేస్తుండ్రు, ఆ వడ్డీ 2 సంవత్సరాలు మారిటోరియం ఉంది, ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్ కట్టాలి, అది సంబంధమే లేదు. అది లేకుండానే ఇవాళ డిస్కామ్లకు 10,000 కోట్ల లోటు ఏర్పడుతుంది అని సమాచారం. ఆ దాంట్లో 10,000 కోట్లు 4,500 ఇస్తున్నాం. ఇంకో 4,500 పూడ్చడానికి విద్యుత్ ఛార్జీలన్న పెంచాలి, డిస్కామ్స్ బేరన్న చేయాలి వాళ్ళకు వచ్చే లాభాల నుంచి. అందుచేత బేరు చేసే పరిస్థితి ఉందా? ఆ విధంగా లోటు పెరిగితే ఛార్జీలు వేస్తారా ఏరా అనే ఆందోళన ఉన్నది. అది లేకుంటే ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. అదొక లోటుని ఎట్లా భర్తీ చేస్తారు అనే విషయాన్ని చాలా చక్కగా మీకు వివరించినాను. అది మీకు ఫీడ్ చేసిన వాళ్ళు. నెంబర్ 2, కారిడార్ విషయంలో అధ్యక్ష, మీరు 2,000 బుక్ చేసుకున్నందుకు అభ్యంతరం చెప్పలే. 2,000 చేసుకున్నారు, తప్పదు కావాలని. కానీ ఇప్పుడు 1,000 వాడుకోవటానికి వీలుంది. ఇప్పుడు 1,000 కొరకే, అంటే 2,000 కూడా వాడుకుంటే అభ్యంతరం లేదు, 2,000 కూడా. కానీ ఒకవేళ 1,000 వాడకుంటే మనకు యూనిట్కి 45 పైసల చొప్పున తప్పనిసరిగా మనం ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది క్యారిడార్కు, పవర్ గ్రిడ్కు. ఇది యథార్థమా కాదా అనేది మీరు తర్వాత తెలుసుకుంటే చెప్పేస్తే నేనే పేపర్లో మీ తరఫున మళ్ళీ ప్రకటన ఇస్తా, ఇది మాట్లాడింది ఈ విషయం కాదు అని. ఆ 45 పైసల చొప్పున మనం మళ్ళీ 1,000 తీసుకున్న దాకా కట్టాల్సి వస్తుంది. ఆ భారాన్ని పడకుంటుండాలంటే 2,000 తీసుకొచ్చుకోవాలి కరెంటు ఎక్కడి నుంచన్నా, ఉత్తర భారతదేశం నుంచి. అది ఒక పడే ప్రమాదం ఉన్నది అని చెప్పినాను. దట్ ఈజ్ మై పాయింట్. రెండోది ఏంటి, మన రాష్ట్రానికి కరెంటు అటాచ్ చేసినాక డిచ్చిపల్లి మహేశ్వరం దాకా రావటానికి ఒక 3-4 నెలలు ఆలస్యం పడితే ఆ 1,000 మొత్తం వాడుకోవటానికి అవకాశం ఉందా లేదా? వాడుకోకుంటే ఆ ఛత్తీస్గఢ్కి మనం ఫిక్స్డ్ ఛార్జీలు కట్టాల్సి వస్తుంది, అదొక నష్టం వచ్చే ప్రమాదం ఉన్నది అనేటువంటి అంశం. ఇంకొక 4,000 ఏంటి చెప్పినానంటే,
మీరు డిస్కామ్లు సబ్మిట్ చేసిన ఏఆర్ఆర్లో 14, 15, 15, 16 సుమారు ఒక నార్తనే ఒక సదర్నే 3,300 కోట్లు అప్పున్నట్టుగా మాకు వెబ్సైట్లో వచ్చింది. ఇంకో 600-700 నార్తుకుంటే 4,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఏది విద్యుత్ సేల్ వినియోగం అంటే అమ్మింది కొన్న దానిలో డిస్కామ్కు నష్టం వచ్చింది. అదొక 4,000 నష్టాన్ని ఇంకా తెలియజేయలేదు. అంటే ఈ విధంగా నష్టం గిట్లా కంటిన్యూ అయితే విద్యుత్ రంగానికి ఇబ్బందికరం వస్తుంది. ప్రభుత్వం చాలా కేర్ఫుల్గా అంచనా వేసి సమీక్ష చేయండి అని ఇది నేను చెప్పింది. కానీ ఉదయ స్కీమ్లో తీసుకున్న దానికి దీనికి సంబంధం లేదు నేను చెప్పింది. ఉదయ స్కీమ్లో ఆటోమేటిక్ అన్ని రాష్ట్రాలు తీసుకున్నాయి, మీరు కూడా తీసుకున్నారు, చేయాల్సింది. ఎంబీసీ విషయం ఏంటంటే 113 కులాలు ఇవాళ బ్యాక్వర్డ్ అన్నాం. మోస్ట్ బ్యాక్వర్డ్ అంటే ఆ 113 కులాల్లో ఏరుకోవాలన్నా వద్దా? ఏరుకుంటే ఏరిందా లేదా? ఏరితే ఏ కులాలు నిర్ణయించిందా లేదా? ఆ నిర్ణయించితే ఆ కులాల జాబితా కదా ఇప్పుడు మనం ఇవ్వాల్సింది. అది ఎప్పుడు నిర్ణయం అవుతుంది? ఆ నిర్ణయం లోపల ఆలస్యం అవుతుంది. ఈ 1,000 రూపాయలు ఖర్చు పెడతారా లేదా, ఎంత 1,000 కోట్లు సారీ అనేటువంటి అంశం. ఇంత లోతైనటువంటి విషయాన్ని ప్రభుత్వానికి అందించి మీరు సరి చేసుకోవటానికి వీలుగా మేము చెప్పినాం, అంతే తప్ప వేరే కాదు. లాస్ట్ వర్డ్ ఒకటే అధ్యక్ష, ఏదైతే గొర్రెల కాపర్లకు కానీ మిగతా వాళ్ళకు కానీ ఇచ్చేటువంటిది మేము అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నామని చెప్పినాం. నా ఇల్లు ఇవ్వండి, కానీ ఇతర స్కీముల్లాగా అంటే ఇస్తామని చెప్పి దాన్ని మళ్ళీ ఇవ్వటంలో మీ అంచనా తప్పు కాకుండా చూసుకోండి అని చెప్పినాం అని. మూడోది అధ్యక్ష, విజన్ లేదనేటువంటిది ఒకదానికొకటి మాట్లాడుకుంటూ కూడా ఉపయోగం లేదు. ఒక్క మాటలో చెప్తున్నాం. ఆస్ట్రేలియా సంగతి మన ఈటల రాజా, ఆస్ట్రేలియాలో ఎంత భూమి ఉన్నదో ప్రపంచంలో ఏ దేశంలో లేనంత భూమి ఉన్నది. తక్కువ జనాభా ఉన్నారు, ఎక్కడ చూసినా గొర్రెలు కాసుకోవచ్చు. కానీ మన భూమిలో ఎన్ని గొర్రెలు కాస్తామో అంచనా వేయండి. దట్స్ ఆల్. అక్బరుద్దీన్ గారు, మీరు కూడా క్లారిఫికేషన్స్ ఉంటాయి. ఇంకేది కంటిన్యూషన్ క్లారిఫికేషన్స్ రిప్లై. అధ్యక్ష, ఆస్ట్రేలియాలో జాగా ఉంది కాబట్టి గొర్రెలు పెంచుతున్నారు, మన దగ్గర లేదు కాబట్టి ఏడ పెంచుతారని జానారెడ్డి గారు డౌట్ వచ్చింది అధ్యక్ష. మంచి సందేహం, ధర్మ సందేహం. ఎందుకంటే ఇది అర్థం కావాలంటే కూడా టైం పడుతుంది అధ్యక్ష, బట్టి అర్థం కాదు అని నేను ఏమంటున్నా. చర్చ చాలా పెద్ద సబ్జెక్ట్, అది మామూలు సబ్జెక్ట్ కాదండి. మేము కూడా బట్టిగానే ఏదో అగాధం తెచ్చి పెట్టలేదు. జానారెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పిన వారు రిప్లై. ఈ ఆర్థిక ఇప్పుడు రన్నింగ్ ఆర్థిక సంవత్సరం యొక్క 2 త్రైమాసికాలు 2 క్వార్టర్స్ చూసిన తర్వాత మన గ్రోత్ స్టడీగా ఉంది అని అర్థమైన తర్వాత అప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం చేసే దిశగా చేయాల్సిన చర్యలు ఏందని వారితో పాటు ఇంకో 2-3 మినిస్టర్స్ను కమిటీ వేసి పంపించినాం. దాని మీద అధ్యయనం చేసి వచ్చారు. అధ్యక్ష, వెటర్నరీ డాక్టర్ పోస్ట్ ఎవరు అడగలే, వాళ్ళు డిమాండ్ చేయలే మమ్మల్ని. ఇది చేయబోతున్నామని ఆలోచన చేసి నేనే 265 పోస్టులు రిక్రూట్మెంట్ కూడా చేయించినాం. అయిపోయింది, ఆ డాక్టర్లు రిక్రూట్ అయ్యారు. దాని తర్వాత రోస్టర్లో రాకుండా ఇంకొక 60-70 మంది డాక్టర్లు ఫ్రీగా ఉన్నారంటే మనం పెద్ద ఎత్తున పోతున్నాం కార్యక్రమానికి. కాబట్టి ఆ స్టంటర్స్ అన్ని బాగుండాలి. వాళ్ళు గొర్రెలు తీసుకొని దవాఖానకు వచ్చుడు కాదు, గొర్రెల కాడికి డాక్టర్లు పోయే పరిస్థితి ఉండాలి. 104 వాహనాలకు పోయే పరిస్థితి ఉండాలి. అదొక పెద్ద పరిశ్రమ రావాలని చెప్పి రోస్టర్ల ఫిట్గా అన్నటువంటి వెటర్నరీ డాక్టర్లను కూడా సమాన వేతనం ఇచ్చి తీసుకోండి, తాత్కాలికంగా మళ్ళీ ఫిట్ అయినట్టు పర్మిట్ చేసుకుందామని చెప్పి కూడా చెప్పినాం అధ్యక్ష. ఇలా వెటర్నరీ డాక్టర్ పాస్ అయిన విద్యార్థి తెలంగాణలో ఖాళీగా లేడు అధ్యక్ష. ఈ దీనికోసం ప్రణాళిక వేసుకొని పోతున్నాం. అంటే ఊరికనే ఆశామాషిగా మేము కూడా అట్లా చేయటం లేదు, ఒక అవగాహన చేసుకొని. తమరు అన్నారు ఎంబీసీలను, ఎస్ ఎంబీసీలను కూడా మళ్ళీ బీసీ కమిషన్ ఇవ్వాలి. మనకు ఆల్రెడీ రిఫర్ చేసినాం. ఎస్ సార్, రిఫర్ చేసినాం. అది రిఫర్ చేయకుండా ఎట్లా ఇస్తామండి? ఇట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ రిఫర్డ్. దే విల్ గివ్. బీసీ కమిషన్ వాళ్ళే స్టాట్యూటరీ బాడీ అయితే ఉంటుందో వాళ్ళు ఇస్తారు. దీస్ ఆర్ ద ఎంబీసీ కమ్యూనిటీస్ అని ఇస్తారు. అది కాకుండా అధ్యక్ష, రాజేంద్ర గారు చెప్పిండ్రు, చట్టము జీవో దీనికంటే కూడా జీవితం ముఖ్యం అధ్యక్ష. ఎంబీసీ అనే వాళ్ళు పాపం దశాబ్దాల తరబడి తిరుగుతున్నారు, మమ్మల్ని ఇవ్వాలి చూస్తలేరని చెప్పి.
మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరని చెప్పి తిరిగింది వాళ్ళు. దరఖాస్తులు పెట్టిన, దండాలు పెట్టిన, ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అంత జరిగిన చరిత్ర. వాళ్ళే స్వయంగా చెప్పినారు. వాళ్ళ జాబితా ఇమ్మన్నాం. వాళ్ళు బుక్స్ రాసిన అధ్యక్ష, బుక్స్ ప్రింట్ అయినాయి, సమాజంలో పబ్లిష్ అయినాయి, పేపర్లలో కూడా అనేక వందల వేల వ్యాసాలు వచ్చినాయి. ఇవే నిన్న మొన్న కూడా వచ్చినాయి. ఈ స్కీమ్ అనౌన్స్ అయిన ధర్మిలా కూడా వచ్చినాయి. వాళ్ళు ఇలా కొంత సాంత్వన పొందినారు, వాళ్ళు సంతోషపడ్డారు. నా ప్రార్థన ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం కూడా ఇది మంచి పని చేసిన మీరు చెయ్యండి, మేము కూడా మా సహకారం చేస్తామంటే వాళ్ళు కొంత సాంత్వన పడతారు తప్ప వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళని గుర్తుపట్టినరా, అది కరెక్ట్ కాదని నేను నా రిక్వెస్ట్. తప్పకుండా 1000 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి చాలా నాకు తెలిసి ఇంకెక్కువ పోయే ఆస్కారం ఉంటుంది, డెఫినెట్గా ఎక్కువ పోయే ఆస్కారం ఉంటుంది. దళితుల విషయంలో కూడా అధ్యక్ష మేము తెచ్చిన చట్టం గత చట్టం కంటే చాలా మంచి చట్టం ఇప్పుడు తయారైంది. ఈ సభలో తేబోతా ఉన్నాం. పనిష్మెంట్ ఉండాలని చెప్పి ఈ సంవత్సరం ఖర్చు చెప్తే క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి చట్టం కూడా త్వరలోనే నేనే మూవ్ చేయబోతామన్న అధ్యక్ష. ఆ సందర్భంలో ఎస్సీ సప్లై ఇప్పుడు ప్లానే లేదు కాబట్టి ఎస్సీ సప్లై ఉండదు కాబట్టి ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కోసం యాక్ట్ కూడా రాబోతా ఉంది. పేద వర్గాల గురించి డెఫినెట్గా రిక్వైర్డ్ కేర్ తీసుకునే గవర్నమెంట్ ముందుకు పోతుందని నేను పెద్దలు జానారెడ్డి గారు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అక్బరుద్దీన్ గారు ఈ క్లారిఫికేషన్స్తో రిప్లై చేస్తారు. ఓకే సార్. మినిస్టర్ గారు ఇంకా అధ్యక్ష